ఆ పరమాత్ముడే బదిల ఇన్నేళ్ళ ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలము స్మరించు సరే, చాలా సంతోషం అండి. ఇప్పుడు దాకా మన మనసుతో ఆత్మతో యేసుక్రీస్తు తండ్రి దేవుని పాటలు పాడి మహిమపరిచయం నమ్ముతాము. బైబిల్ లేఖనములకు మనం వెళదాం. 128వ దావీదు రాసిన కీర్తనలు బైబిల్ లేఖనం చదువుకుందాము. 128వ దావీదు రాసిన కీర్తనలు 1వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చదువుకుందాం. పరిశుద్ధంగా తెరిచి చూడండి. 128వ దావీదు రాసిన కీర్తనలు 1వ వచనం నుంచి 6వ వచనం దాకా మన మధ్య ఉన్న రాజేష్ గారు వచ్చి చదవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధంగా తెరిచి చూడండి. 128వ దావీదు రాసిన కీర్తనలు 1వ వచనం నుంచి 6వ వచనం దాకా సహోదరుడు రాజేష్ చదువుతుండగా బైబిల్ మనం తెలిసి పరిశీలించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. దావీదు రాసినటువంటి కీర్తనలు 128వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. వాక్యం వచ్చేసింది. మోస వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన దేవ, పరలోకమున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును పొందుతండి. తండ్రి గడిచిన కాలం అంతయు నీ సజీవ రేఖల కింద కాచి కాపాడి తండ్రి. తండ్రి రోజు పరిశుద్ధ దినం నాడు తండ్రి సమాజ మందిరంగా కూడుకొని మేమందరం నేను కలిసి నేను ఆరాధిస్తూ ఉండగా తండ్రి, మీరు మా మధ్య ఉన్నారని నమ్ముతున్నాను తండ్రి. పోటీగా తండ్రి పాటలతో సూచించి ఉన్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి మీ యొక్క దైవజయాలు తండ్రి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆ మంచి మాటలను పరిశుద్ధంగా జీవించడానికి మాకు వినిపిస్తూ ఉండగా తండ్రి, ఆ వాక్యానుసారంగా ఉండే భాగ్యాలను మాకు దయచేయాలనుకున్నాం తండ్రి. వినగలిగే చెవులను అర్థం చేసుకునే గొప్ప మనసును మాకు అందరికీ దయచేసి తండ్రి విని విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు అందరికీ దయచేయగలనుకున్న తండ్రి. ఇక తండ్రి ఈ ఆరాధన అంతయో మీ మహిమకరంగా మాకు అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలని దీవించగలనుకున్నాం తండ్రి. ఇగో తండ్రి ఈ రోజు తండ్రి ఇంకో విషయం తండ్రి, ఈరోజు చర్చి యానివర్సరీ 3 సంవత్సరాలు అవుతుంది తండ్రి. ఈరోజు సాయంకాలం జరుపుకుంటుంది కదా తండ్రి. సంఘం అంతయు గ్రామస్తులందరూ కలిసి జరుపుకుంటుంది కదా తండ్రి. మంచి వాతావరణాన్ని మంచి కృపను మీ ఆధీనంలో ఉంచుకొని మాకు అందరికీ దయచేయగలని మీ మహిమకరంగా మాకు అందరికి ఆశీర్వాదకరంగా ఉండలాగిన ఈ ఆరాధన అంతయు మీ మహిమకరంగా మాకు అందరికి ఆశీర్వాదకరంగా ఉండలాగిన జీవించగలని మీ కుమారుడైన మా రక్షకుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రార్థించిన సోదరు మోషకి మొదట్లో సంఘటన ధన్యవాదాలు. తెలుగు భాగం నుంచి సహోదరులు అన్నముల పరిశుద్ధులు అంతములు చెప్పారు. దాని గురించి మళ్ళీ ఇవాళ చెప్పారు. సోదరునికి కట్టపరిచేవలసిందిగా సోదరులు మాట్లాడి సమయించుకున్నాం. ముందుగా మనందరికీ ఇటు సమయాన్ని దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కుడిచిన అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. పోయిన వారము నేర్చుకున్నటువంటి మాటల్లో మరి రెండవ భాగముగా ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటి అంటే క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగకపోవడానికి గల కారణం. అసలు క్రైస్తవుడు ఆత్మీయంగా ఎందుకు ఎదగాలి? క్రైస్తవుడు ఎదగడం అంటే ఏంటి దానికి అర్థం? చాలామంది చెప్తారు కదా, నేను 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి చర్చికి లేదా సంఘానికి అంటారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి నువ్వు ఎంతవరకు ఎదిగావంటే అప్పుడు 20 సంవత్సరాలు అండి, ఇప్పుడు 30 సంవత్సరాలు అండి. అంతేగా ఎదగడం అంటే అంతేనా? మరి ఎదగడం అంటే ఏంటి? అప్పుడేమి నేర్చుకున్నావా, ఇప్పుడు అదే నేర్చుకున్నావు అనుకోండి, ఎదిగినట్టేనా? ఒక చెట్టు 10 సంవత్సరాల క్రితం వేసినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉందనుకోండి, ఎదిగినట్లేనా? ఎదిగినట్టు కాదు. మరి ఏంటి ఎదగడం అంటే? ఏంటి అంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరి వాక్యాన్ని ధ్యానించే విషయంలో కానీ, తెలుసుకునే విషయంలో కానీ, సంఘ కార్యక్రమాల్లో కానీ ఇంకా ముందుకు కొనసాగటం అన్నమాట. కాబట్టి ఈనాడు క్రైస్తవులుగా పిలువబడేటువంటి ప్రతి వారు కూడా ఎదగడం అంటే ఏంటంటే ఆర్థికంగా ఎదగటం. అప్పుడు ఇల్లు లేదు, ఇప్పుడు ఇల్లు ఉంది. అప్పుడు ఉద్యోగం లేదు, ఇప్పుడు ఉద్యోగం ఉంది. అప్పుడు చదువు లేదు, ఇప్పుడు చదువు ఉంది. అప్పుడు భూములు లేవు, ఇప్పుడు భూములు ఉన్నాయి. ఎదగడం అంటే ఇది అనుకుంటున్నారు. ఇది శరీర సంబంధంగా ఎదగటం. భూమి మీద మనకు అవసరమే. అంటే వాటికంటే శ్రేష్టమైనది అంటే ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు శరీర సంబంధంగా ఎదిగితే వచ్చే లాభం ఏంటి? అప్పుడు ఉద్యోగం లేదు, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. ఏం లాభం? అప్పుడు కష్టపడాలి, ఇప్పుడు కష్టపడకుండా ఉండొచ్చు. అప్పుడు ధనం లేదు కాబట్టి ఇప్పుడు ధనం కలిగి ఉండొచ్చు. మంచిదే, కాదనట్లేదు. కానీ దేవుడు కోరుకునేటువంటి ఎదుగుదల ఏది? దేవుడు కోరుకునేటువంటి ఆత్మీయ స్థితి ఏది? అది ఎంతవరకు మనము నేర్చుకోగలిగాము, ఎంతవరకు మనము నేర్చుకుని ఎదగలిగాము అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి. ఈనాడు క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగకపోవడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి నేనే అనే భావం ఉండడం వల్ల. ఏంటది? నేనే అనే భావం. ఏంటి నేనే అనే భావం? గర్వం అనుకోండి సరే. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే ఒక మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం 33 వచ్చింది. అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరం పడను ప్రభువా అన్నాడు. అర్థమవుతుందా? ఆ కుర్రను కొద్దిగా కంట్రోల్ చేయండి అమ్మా. అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరం, ఇటు చూడండి. అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరము పడను అని చెప్పాడు. అది యేసుక్రీస్తు వారు వెంటనే అన్నారు, అసలు అభ్యంతరం పడేది నువ్వు అన్నాడు. అభ్యంతరం పడేది ఎవరట? అంటే పేతురుకున్నటువంటి స్వభావం ఏంటి? వీళ్ళందరూ అభ్యంతరం పడతారు కానీ నేను మాత్రం
అభ్యంతరపడను. అంటే కొంచెం ఏముంది, నేనే అనే భావం అక్కడ కనపడుతుందా లేదా? ఖచ్చితంగా కనపడుతుంది. వీళ్ళందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అంటే వాళ్ళందరూ కంటే నేను అభ్యంతరపడిన అంటే నేనే అనే భావం ఉందా లేదా? పేతురు గారు ఉన్నట్టేగా. అప్పుడు అన్నారు యేసుక్రీస్తు వారు, అసలు అభ్యంతరపడేది నువ్వు అబద్ధం ఏమన్నాడు, 3 సార్లు అబద్ధం ఆడతావు లేకపోతే కోడి కూయదన్నాడు. అంటే ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, పేతురు గారి స్వభావం ఏంటంటే దురుసు స్వభావం. నేనే అనేటువంటి భావం కొంచెం ఉంది ఆయనలో. ఇది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు శిలువకు ముందు అన్నమాట. కాబట్టి మనిషికి ఏముండకూడదు అంటే ఎంత పని చేసినా, ఎంత గొప్ప పని చేసినా, ఎంత సంపాదించినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత మంచిగా పాటలు పాడినా, ఎంత పరిచర్య చేసినా, నీ లోకంలో నీకు ఎంత పేరున్నా నీకు ఏముండకూడదు అంటే నేనే అనే భావం ఉండకూడదు. ఒకవేళ అది ఉందనుకోండి, దాన్ని ఆ భావమే ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుందంటే కిందకి దించేస్తుంది, అంటే దిగజారేటువంటి స్థితికి వస్తుంది. దాన్ని ఏమంటారంటే కొంచెం గర్వము అంటారు, లేకపోతే ఈగో అంటారు. ఇప్పుడు కొత్త భాషలు వచ్చినాయిగా, ఏంటది? ఈగో. కాబట్టి క్రైస్తవులకి అది ఉండకూడదు. ఏముండకూడదు? గర్వం అనేటువంటి విధానం ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన గర్వించి ఏం చేశాడు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఏమన్నాడట రాజు? ఇక్కడ ఎవరు అంటే నెబుకద్నెజరు. నెబుకద్నెజరు తనలో తాను అనుకునేటువంటి మాట ఏమిటంటే, ఈ మహానగరాన్ని నేనే కట్టించా కదా, అది నా బలమే కదా, నా ఘనతే కదా, నా గొప్పతనమే కదా అని అనుకున్నాడు. ఇప్పుడు అనుకోవడంలో ఏమైనా తప్పు ఉందంటారా? ఆయన కట్టిలేదా? మరి ఆయనే కట్టించాడుగా, ఆయనేగా రాజు. ఇప్పుడు మరి నేనే కదా కట్టించిందని తనలో తాను ఏమనుకుంటున్నాడు? నన్ను పొగడమని ఎవరు నన్ను చెబుతున్నాడా? చెప్పట్లేదు. తనకు తానే ఏమనుకుంటున్నాడు? నేనే కదా అని అంటే నేనే అనే భావం మనిషికి ఉండకూడదు. ఇప్పుడు ఈయనకు వచ్చింది ఆ భావం. ఎవరికి ఉందంటే నెబుకద్నెజరుకు వచ్చింది. ఆ భావాన్ని ఎవరు చూశారు అంటే దేవుడు చూశాడు. అసలు నేను కదా ఆయనకి సహాయం చేసింది, నేను కదా ఆయనకి బలం ఇచ్చింది, నేను కదా ఆయనకి ఆయుష్నిచ్చింది, నేను కదా ఆయనకి తెలివినిచ్చింది. ఇవన్నీ నేనిస్తే ఈ మనిషి ఏంటి నేనే అంటున్నాడు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, రాజు స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడు? చదవండి కంటిన్యూషన్గా. నేను చదువుతాం, ఇద్దరం చదివితే లేట్ అయితే. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసేదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలములో నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. మనిషి ఏం తెలుసుకోవాలట? సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకోవాలి. అంటే నువ్వు రాజుగా దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. మరి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఎవరిని పొగడాలి? నువ్వు పొగుడుకోవడం కాదు. ఎవరిని పొగడాలి? దేవుడు కదా నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చింది, దేవుడు కదా నన్ను రాజుని చేసింది, దేవుడు కదా నాకు తెలివినిస్తే ఈ రాజ్యాన్ని కట్టాను అని నువ్వు అనుకునే వరకు, అంటే నీకేం బుద్ధి వచ్చే వరకు 7 కాలాల వరకు ఎలాగో జరిగిద్ది అన్నాడు. వెంటనే ఆ జనులు ఏం చేశారు? తరిమేశారు.
అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళి ఏం తింటున్నాడు మరి చూడండి. ఆ గడియలోని 33వ వచనం, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు 33వ వచనం, వెంటనే ఏం చేశారట మనుషులు? తరిమేశారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే అడవికి వెళ్ళి ఏం వేశాడట? గడ్డి. నిజంగా మనిషి గడ్డి తింటాడండి అమ్మా? నిజంగా మనిషి గడ్డి తింటాడా? ఆ దేవుడు అనుకుంటే ఏదైనా తింపేయగలడు. మరి ఇప్పుడు నెబుకద్నెజరు అదేగా చేశాడు నెబుకద్నెజరుని. అందుకనే క్రైస్తవులుగా ఏముండకూడదంటే, ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు ఎక్కువే సంపాదిస్తున్నావు అనుకో, భర్త కంటే భార్య కానీ, భార్య కంటే భర్త కానీ, అన్న కంటే తమ్ముడు కానీ, చెల్లి కంటే అక్క కానీ ఎక్కువ సంపాదిస్తున్నారు అనుకో, అయినప్పటికీ నువ్వేం చేయకూడదు? గర్వించకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు భార్య ఒకవేళ ఉద్యోగం చేస్తుంది అనుకోండి, భర్త ఉద్యోగం చేయట్లేదు అనుకోండి, ఎవరి పెత్తనం సాగిద్ది? చెప్పాలి. ఎవరికి సాగిద్దమ్మా? ఎందుకు సాగిద్ది? ఇంట్లో ఎవరు అసలు నడిపించేది? యజమానే కదా. కానీ ఏమవుద్ది ఇప్పుడు? నిజంగా ఈనాడు ప్రియమైనటువంటి దేని పెట్టలారా, కుటుంబాల్లో కూడా ఆత్మీయతలో ఎదగకపోవడానికి కారణం ఇదొకటి. అర్థమవుతుందా? ఏంటి అంటే, నేను సంపాదిస్తున్నా కాబట్టి అంతా నేను చెప్పినట్టే వినాలి, అంతేనా? అంతేగాని నువ్వు సంపాదించినా నేను సంపాదించినా దేవుడు మనకి ఇచ్చాడు సంపాదన, మన ఇద్దరు దేవుని మాట విందాం అనే నిర్ణయానికి రాట్లా. ఎవరు రాట్లా? కుటుంబస్తులు రాట్లా. ఒక మాటలో చెప్పాల్సి వస్తుంది. భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెండ్రు కావచ్చు. ఎప్పుడైతే ఆ స్థితికి వస్తారో అప్పుడు భేదాభిప్రాయాలు ఉండవు. ఇప్పుడు భర్త సంపాదించినా భార్య సంపాదించినా ఆ డబ్బులు ఎవరి? ఇద్దరేనా? ఇద్దరే కాదా? అంతేగాని ఇది నాది మాది అంటారు చాలామంది. ఏంటిదట? ఏదైనా వస్తువు తెచ్చారనుకోండి పుట్టింటి కానిచ్చి, ఏమంటారు తెలిసేది? ఇది నాది. ఇది నాది కూడా కాదు, మాది. మాది అంటే ఎవరిలో ఉన్నారు? మాది అంటే దాంట్లో ఎవరు ఉన్నారు? భర్త లేడు. ఎవరు లేరు? భర్త లేడు. ఎవరున్నారని పుట్టింటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు ఉండాలి? పెళ్ళైన తర్వాత మనది అన్న దాంట్లో ఎవరు ఉండాలి? భార్య భర్తలు ఉండాలి, అత్తమామలు ఉండాలి, అర్థమైంది? పుట్టింటి వాళ్ళు కూడా ఉండాలి. మరి ఆ స్థితికి ఏనాడైతే ఎదుగుతామో ఆ స్థితికి అసలు ఎదగాలంటే ఏం కావాలి అంటే మనిషికి దేవుని యొక్క వాక్యం కావాలి, ఆత్మీయత కావాలి. ఈనాడు ఆత్మీయంగా ఎదగకపోవడానికి ఇవి కూడా కారణాలే. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి సంపాదన వైపు చూస్తూ, వస్తువుల వైపు చూస్తూ, లేకపోతే భూముల వైపు చూస్తూ, లేకపోతే బిల్డింగ్ల వైపు చూస్తూ, ధనము వైపు చూస్తూ ఏం చేస్తున్నారన్న మనుషులు దేవుని యొక్క వాక్యములు ఎదగట్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఈ రాజు అనేటువంటి ఆయన నెబుకద్నెజరు అనేటువంటి రాజు, ఇది నేనే కదా, నా బలము చేతనే కదా నేను దీన్ని కట్టించానని తనలో తాను అనుకున్నాడు. తనలో తాను అనుకున్నది ఎవరు విన్నారంటే, ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నువ్వు కూడా నీ మనసులో అనుకునేవన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసా తెలియదా? చాలా మంది ఎవరికి తెలియదు అనుకుంటారు. సరే, ఎదుటి వాళ్ళకి తెలియకపోవచ్చు, మనుషులకి ఎవరికి తెలుసు? దేవునికి ఖచ్చితంగా తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి కుటుంబము, క్రైస్తవ కుటుంబము ఆత్మీయంగా ఎదగాలి అంటే అర్థమవుతుందా? ఎవరు ఎంత సంపాదించారు అనేది కాదు, ఎవరు ఎంత పని చేశారు అనేది కాదు. ఇప్పుడు చర్చిలో కూడా అంతే. ఎవరైనా సరే ఎవరికి దోచినట్లుగా వాళ్ళు ఇస్తారు, ఎవరికి దోచినట్లు ఏం చేస్తారు? పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఘనత ఎవరికి రావాలి? దేవునికి రావాలి. ఘనత ఎవరికి రావాలి? దేవునికి రావాలి. మనకు వచ్చినా రాకపోయినా పర్లేదు, మన గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా పర్లేదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరు తెచ్చారు? పేరుందా? పేరుందా? పేరు లేదు. పేరుందా? పేరు లేదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఉంటే ఉండదు, లేకపోతే లేదు. కొన్నిసార్లు దేవుడు అందుకే పేర్లు రాయించలా, కొంతమంది పేర్లు రాయించాడు. కాబట్టి ఎంతమందికి ఆహారం పెట్టగలిగారు ఆ రోజు? 5,000 మందికి ఆహారం పెట్టగలిగినటువంటి ఒక చిన్న బాలుడు తెచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు. పేరు లేదు, కానీ ఆ పిల్లవాడు తెచ్చినటువంటి వాటిని ప్రభువారు ప్రార్థన ద్వారా చేసి 5,000 మందికి పంచారు. పంచారా లేదా? పెంచారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు
ఏదైనా సరే మనం ఏదైనా దేవునికి ఇవ్వాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా కొన్నిసార్లు మన పేరు ఉన్నా లేకపోయినా ఎవరికి తెలియాలి? దేవుడికే తెలియాలి. అర్థమవుతుందా? ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఎప్పుడైనా సరే క్రైస్తవ కుటుంబాల్లో లేకపోతే భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ నేనే అనే స్వభావం ఉండకూడదు. నేనే ఎక్కువ పని చేస్తా, నేనే ఎక్కువ సంపాదిస్తా, లేకపోతే నేనే ఎక్కువ బాగా చదువుతా, నేనే ఫస్ట్, లేకపోతే నేనే అన్నింటిలో ముందు అనేటువంటి విధానం ఎప్పుడైతే ఉంటుందో ఆ గర్వం ఏం చేస్తుందండి? మనిషిని ఏం చేస్తుంది? అణిచి వేస్తుంది. నెబుకద్నెజరు అంతటా ఆయనే ఏం చేయబడ్డాడు అంటే అడవిలోకి వెళ్ళి ఏం వేశాడట? గడ్డి మేసి బ్రతికాడు. బుద్ధి వచ్చిందా రాలేదా? బుద్ధి వచ్చింది. ఎందుకంటే మనం గ్రహించాం కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధికి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా వినరు, దేవుని యొక్క ఆత్మీయతలు ఎదగరు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మనుషులకు బుద్ధి చెప్తాడు. ఎలా బుద్ధి చెప్తాడు? ఆనాడు ఇశ్రాయేలీలు ఉన్నారు, అరణ్య ప్రయాణంలో ఏం చేశాడు? చాలా వాళ్ళు కావాల్సినవి అన్నీ కూడా ఇచ్చాడు. అలా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క మాట వినేవాళ్ళు కాదు. మరలా వాళ్ళని ఏం చేసేవాడు దేవుడు? వేరే రాజులకి ఏం చేశారంటే అరణ్య ప్రయాణం తర్వాత కూడా వేరే రాజులకి దేవుడు ఏం చేశాడు? అప్పగించాడు. అన్ని రాజులకి ఏం చేశాడు దేవుడు? అప్పగించారు. వాళ్ళేమో వెట్టి చాకిరి చేయించి నానా హింసలు పెట్టి నానా బాధలు పెట్టి మరలా ఆ బాధలు తట్టుకోలేక మరలా అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అదే ఈనాడు మనుషులు కూడా అంతే, కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు దేవుడు కలగజేస్తాడు. ఎందుకంటే అవి మనకి ఏం కలగజేయడానికి? బుద్ధి కలగజేయటానికి. అర్థమవుతుందా? అవి మనం గ్రహించాలి. కొంతమందికి అన్ని చేసినా బుద్ధి రాదు, ఇక వాళ్ళు అక్కడే ఉండిపోతారన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఆనాడు పేతురు గారు అందరూ అభ్యంతరపడినా ప్రభా నేను అభ్యంతరపడినా అన్నాడు. కానీ అభ్యంతరపడేది నువ్వే అన్నాడు. 3 సార్లు అబద్ధపడాడా లేదా? అబద్ధపడిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది? ఏం గుర్తొచ్చింది? పశ్చాత్తాపం వచ్చిందని దానికి అర్థం ఏంటి? ప్రభు వారు చెప్పింది నిజమే అని ఏడ్చి మరలా ఏం చేశాడు ఆయన? మారు మనసు పొంది మరలా అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. అవునా కదా? కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, తొందరపడి మనం ఏం చేయకూడదు అంటే దేవుని దూషించడం కానీ లేకపోతే ఇంకేదైనా కూడా నేనే అనే భావన మనుషులకి ఉండటం మంచిది కాదు. కాబట్టి ఆత్మీయంగా క్రైస్తవుడు ఎదగకపోవడానికి కారణం ఏంటి అంటే నేనే అనే స్వభావం. అది ఇంటిలో ఉండకూడదు. అర్థమవుతుందా? హృదయంలో ఉండకూడదు, కుటుంబంలో ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు, ఎక్కడ కూడా ఉండకూడదు. మనకి ఏ స్థితిని దేవుడు అనుగ్రహించాడో ఆ స్థితిలోనే మనం ఉండాలి. తర్వాత మనం ఆలోచన చేస్తే ఇంకో పాయింట్గా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీరెంత అవివేకులైతీరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చాలు. రక్షణ విషయంలో నిర్లక్ష్యము. ఏ విషయంలో? రక్షణ విషయంలో నిర్లక్ష్యం ఉండటం వల్ల కూడా ఆత్మీయంగా మనం ఎదగలేదు. రక్షణ విషయంలో నిర్లక్ష్యం అంటే ఏంటి? అసలు రక్షణ అంటే ఏంటి? దాంట్లో ఉండే నిర్లక్ష్యం ఏంటి? రక్షణ అంటే మనం ఏం చేస్తామంటే, ప్రభువా ఇప్పటి వరకు నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా నేను తీసివేసుకుంటున్నా, ఒప్పుకుంటున్నా, బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడుతున్నా అని మనం ఏం చేస్తామంటే బాప్తిసం పొందుతాం. దాన్ని ఏమంటారంటే రక్షణ పొందడం అంటారు. మరి ఆ రక్షణను కొనసాగించడానికి మనం ఏం చేయాలి అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు. నిర్లక్ష్యము అంటే అశ్రద్ధ, బద్ధకం, చేద్దాంలే, వెళ్దాంలే, విందాంలే, చదువుదాంలే, ఇవాళ చేయకపోతేలే, ఏంటది పని కానీ ఏదైనా కావచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, రక్షణలో ఏముండకూడదంటే నిర్లక్ష్యం ఉండకూడదు. ఇక్కడ గలతీ పత్రికలో పౌలు గారు రాస్తూ గలతీ సంఘానికి ఏమంటున్నాడంటే, మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించడం అంటే ఏంటి? ఆత్మ సంబంధంగా ఎదగాలి, ఆత్మీయతలు ఎదగాలి, అందుకే రక్షణ పొందాను అని ఆరంభించి అలా కొనసాగకుండా వారి యొక్క ముగింపు
ఎలాగుంటుందంటే శరీరానుసారముగా ఉంటుంది. ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారంగా ముగించడం అంటే ఏమర్థమైంది మీకు? ఆత్మానుసారంగా ఆరంభించడం అంటే నాకు పరలోకం కావాలి అని మొదలు పెట్టడం. ఏంటిది అది? ప్రార్థన కావచ్చు, రక్షణ కావచ్చు. చివరి దశకు వచ్చిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మనిషి ఏమవుతాడని మారిపోతూ ఉంటాడు. ఆ రక్షణ ఉండదు, పరలోకానికి వెళ్ళాల్సినటువంటి లక్ష్యం ఉండదు. చివరికి ఏం చేస్తారంటే శరీరానుసారంగా ముగిస్తారు. ఆత్మానుసారముగా మొదలుపెట్టి శరీరానుసారంగా ముగించడం అంటే ముగించే సమయానికి, ముగింపు అంటే మరణానికి. ఆ సమయంలో ఏముండదు అంటే మనిషికి ఆత్మీయత ఉండదు. అలాంటప్పుడు ఉపయోగం ఏముంటుంది? ఆత్మానుసారంగా జీవితాన్ని మొదలుపెట్టావు, చివరికి నీకు ముగింపు సమయంలో ఏమొచ్చిందంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు నీకు ఉపయోగం ఏముంది? అదే పౌలు గారు గలతీ సంఘాన్ని గద్దిస్తున్నాడు. మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా ముగిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ సొలొమోను గారు ఉన్నారు. సొలొమోను గారు ఉన్నారా లేదా? ఎంత జ్ఞాని! అందరికంటే జ్ఞాని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అందరికంటే జ్ఞాని. అంటే యేసుక్రీస్తు కంటే కాదు. అర్థమవుతుందా? పాత నిబంధన కాలంలో, అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వారు అందరికంటే కూడా సొలొమోను జ్ఞానాన్ని చూడటానికి చాలామంది వచ్చారు. అంత జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆయన ముగింపు జీవితం వచ్చేసరికి ఎలాగుంది? దేవుళ్ళు ఎదిగాడు, ఆత్మీయత వచ్చింది, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆయన ద్వారా దేవుని మందిరాన్ని కట్టించాడు. చివరికి ఆయన చివరి దశలోకి వచ్చేసరికి ఆయన ముగింపు ఎలాగుందంటే ఆత్మానుసారంగా లేదు. ఎలాగుందంటే శరీరానుసారంగా ఉంది. శరీరానుసారంగా ఎట్టొచ్చింది? బహుభార్యత్వం అంటారు దాన్ని. అర్థమవుతుందా? బహుభార్యత్వం అంటారు. అంటే ఎక్కువ మందిని వివాహం చేసుకున్నాడు. అంటే పాత నిబంధన కాలంలో రాజులు అలా చేసేవాడు. అయినా కానీ ఆత్మీయతను పోగొట్టుకొని వాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేశాడంటే ఎక్కువ మందిని వివాహం చేసుకుని ఏం చేశాడంటే ఆత్మీయతలో నుండి దిగజారిపోయాడు. ఎవరు దిగజార్చారు? చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మధ్యలో చదువుతామా? ఫస్ట్ నుంచి చదువుతాం. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా యెడల యథార్థము కాకపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను మొదట ఎలా ఆరంభించాడు? ఆత్మీయంగా ఆరంభించాడు జీవితాన్ని. చివరి దశకు వచ్చేసరికి ఎలా ముగింపు వస్తుంది? శరీరానుసారంగా వస్తుంది. కాబట్టి దానికి గల కారణం ఏంటి అంటే ఇదిగో ఎక్కువ మంది వివాహం చేసుకున్నాడు. కానీ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈయన వాళ్ళని దేవుని వైపు తిప్పాలి, కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేవుని వైపు తిప్పారు. అండి అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈయన ఏం చేశాడు అంటే వాళ్ళ మాట విని ఏం చేశాడు? విగ్రహారాధన చేశాడు, దేవతల దగ్గర తిరిగారు. ఆ సొలొమోను యొక్క హృదయము దావీదు హృదయం అనే కాకపోయాను అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మానుసారముగా ఆరంభించడం అనేది గొప్ప సంగతే కాదు? గొప్ప సంగతేనా? ఏది గొప్ప? ఆత్మానుసారముగా ఆరంభించడం గొప్ప, ఆత్మానుసారంగా ముగించడం గొప్ప. అందరూ మొదలు పెడతారు ఇల్లు కట్టాలని. అర్థమవుతుందా? కార్యారంభము కంటే పూర్తి చేయాలి మీరు. కార్యాంతము మేలు. అది కార్యారంభము కంటే కార్యాంతం మేలు. అందరూ స్కూల్కి వెళ్తారు ఎప్పుడు? స్టార్టింగ్లో.
పాస్ అయ్యేది ఎంతమంది? అది కావాలి, అది ముగింపు అన్నమాట. అలాగే అందరూ ఏదైనా ఒక పని మొదలు పెడతారు, పూర్తి చేసేవాళ్ళు ఎంతమంది? ఎవరైతే పూర్తి చేస్తారో అది మంచిది అనమాట. అలాగే అది ఇల్లు కట్టడం కావచ్చు, ఇంకేదైనా పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. సొలొమోను ఆత్మానుసారంగా ప్రారంభించి ఎలా ముగించగలుగుతున్నాడు చివరిలో అంటే శరీరానుసారంగా ముగించగలుగుతున్నాడు. కాబట్టి అది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత అవివేకులైతిరా అని గలతీ సంఘాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో మీరింత అవివేకులైతిరా, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తారా? మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అలా ముగించకూడదు. మీరు తెలివిగలవాడు కదా, ఎంత అవివేకులు ఎట్లా అయ్యారు అని గద్దిస్తా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఆత్మానుసారముగా ఆరంభిస్తే ఆత్మానుసారముగానే జీవితం కూడా ఏం చేయాలి? ముగించాలి. అప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా మనం ఉంటాం. ఒకసారి మనం ఆలోచన చేస్తే సొలొమోను యొక్క జీవితం ఎట్టుంది? ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా ముగించడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు పౌలు గారి గురించి ఆలోచన చేస్తే కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు ఏం చేశాడు? మొట్టమొదట శరీరానుసారముగా ఆరంభించాడు. అర్థమవుతుందా? ఏం చేశాడు? సంఘాన్ని పాడు చేయాలనుకున్నాడు, సంఘాన్ని హింసించాలనుకున్నాడు. సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? యేసుక్రీస్తుని హింసించినట్టు. అర్థమవుతుందా? ఆయన అన్నాడు కదా, నీవు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. కాబట్టి ఈనాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘాన్ని హింసించడం అంటే ఏంటో మీకు తెలుసా? ఎవరైనా సంఘాన్ని హింసిస్తారా? పౌలు గారు కాకుండా లోకంలో సంఘాన్ని హింసించే వాళ్ళు ఉన్నారా? లేరా? సంఘాన్ని హింసించేవారు ఎక్కడో బయట నుంచి కూడా రారు, సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా హింసిస్తారు. ఎక్కడికో ఎందుకు సంగతి? బయట వాళ్ళు కూడా హింసించే వాళ్ళు ఉంటారు, వేరే సంగతి. సంఘంలోని వ్యక్తులే హింసిస్తూ ఉంటారు. ఎవరిని? దాన్ని ఏమంటారంటే ఒకరికొకళ్ళు హింసించుకోవడం అంటారు. ఒకరికొకళ్ళు తిట్టుకున్నారు అనుకోండి, ఇద్దరు సంఘస్థులే. ఏం చెప్తా? ఒకసారి ఆలోచన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆనాడు సౌలుని గద్దించాడు. ఏమని అంటే, నీవు హింసించుతున్న యేసును అన్నాడు. ఆయన యేసుని ఎప్పుడు హింసించాడు? అసలు హింసించలేదు కదా. ఎవరిని హింసిస్తున్నాడు అంటే సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసిస్తే యేసుక్రీస్తుని హింసించినట్టే. ఈనాడు ఈ విషయం చాలామంది తెలియదు. ఎవరికి తెలియదు? సంఘ సభ్యులకి చాలామందికి తెలియదు. నేను సంఘాన్ని హింసిస్తే, సంఘాన్ని బాధ పెడితే నేను ఎవరిని బాధపడుతున్నట్టు? యేసుక్రీస్తుని బాధపడుతున్నట్టు అని ప్రతి సంఘ సభ్యుడు తెలుసుకుంటే సంఘాన్ని హింసిస్తాడా? హింసించగలుగుతారా? హింసించలేరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పౌలు గారు శరీర సంబంధంగా మొదలుపెట్టాడు సంఘాన్ని పాడు చేయాలని. మొదలుపెట్టాడా లేదా? పాడు చేయాలి అసలు సంఘాన్ని, ధర్మశాస్త్రంగా విరుద్ధంగా ఉందని చెప్పేసి మొదలు పెడితే దాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఆయన ఆత్మానుసారముగా మారాడా లేదా? మార్చాడా లేదా? యేసుక్రీస్తు వారు మార్చాడు. మార్చిన తర్వాత కూడా ఆయన మరలా శరీర సంబంధమైనటువంటి జీవితం లేదు ముగింపులో. ఎలాగుంది ముగింపులో ఆయన జీవితం? ఆత్మానుసారంగా ఉంది. చూడండి, సొలొమోనుకి సౌలు గారికి ఎంత డిఫరెంట్ ఉందో ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. ఆయనేమో ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారంగా ముగించబోతున్నాడు. ఈయనేమో శరీరానుసారంగా ఆరంభించి ఆత్మానుసారంగా ముగిస్తున్నాడు. కార్యారంభము కంటే కార్యాంతమే మీరు. అందుకే అన్నాడు, అంతం వరకు సహించిన వాడు ధన్యుడు అన్నాడు. అంతం వరకు ఏం చేయాలట? అంతం వరకు అంటే దానికి అర్థం ఏంటంటే నీ జీవితం ముగింపు వరకు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనం శరీరానుసారముగా ఎదుగుతున్నామా? ఆత్మానుసారముగా ఎదుగుతున్నామా? ఆత్మానుసారముగా ఎదగకపోవడానికి మరొక కారణం దేని గురించి మనం నేర్చుకుంటున్నామంటే, రక్షణను ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యము చేస్తా ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణను మనము ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాం? క్వశ్చన్ మార్క్ అనమాట. Hebrews 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? నువ్వు తప్పించుకునే అవకాశమే లేనే లేదు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఒకవేళ ఇప్పుడు తప్పించుకోవచ్చేమో, మనుషుల ముందు తప్పించుకోవచ్చేమో, రేపటి దినమున రెండవ రాకడలో ప్రభు వారు వచ్చినప్పుడు నువ్వు తప్పించుకునే అవకాశం లేనే లేదు. అందుకని ఏం చేయకూడదు? రక్షణను
నిర్లక్ష్యము చేయకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, రక్షణను నిర్లక్ష్యము చేస్తే మనం ఆత్మీయంగా ఎదగలేం. పౌలు గారు ఏమన్నాడంటే, ఇదిగో నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు ఏముంచబడింది అన్నాడు, నీతి కిరీటం ఉంచదని ఖచ్చితంగా ఉందని చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన ముగింపు ఎలా ఉంది? ఆత్మానుసారంగా ఉందా లేదా? ఉంది. కాబట్టి మన యొక్క జీవితం కూడా అలాగే ఉండాలి. అంతేగాని ఆత్మానుసారంగా మొదలుపెట్టి మరలా శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తే మనం ఆత్మానుసారం ఎలా అవుతాం? కాబట్టి ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, సంఘం ఎలాగ ఉండాలంటే ఆత్మీయంగా ప్రారంభిస్తే ఆత్మీయంగానే ఉండాలి. అర్థమవుతుందా? శరీరానుసారంగా ఆరంభిస్తే మార్చుకుని ఆత్మీయతలోకి వెళ్ళాలి. కాబట్టి ఎవరైనా తప్పుదములు చేస్తూ ఉంటారు, కానీ ఏం చేయాలి? సరి చేసుకుంటూ ఆత్మానుసారముగా ఎదగడం కోసం ప్రయత్నం చేయాలి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాము. కాబట్టి మనకు బాగా తెలిసిన ఉపమానం ఒకటి ఉంది. 10 మంది కన్యకలు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. దాంట్లోనే ఉందక మాట, బుద్ధి గలవారు బుద్ధి లేనివారు. అర్థమవుతుందా? 5 బుద్ధి గలవారంట, 5 బుద్ధి లేనివారట. మరి మనం చాలా మంది ఉన్నాం. మనలో ఎంతమంది బుద్ధి గలవారు, ఎంతమంది బుద్ధి లేనివారు మన యొక్క హృదయాల్లో మనమే పరిశీలన చేసుకోవాలా వద్దా? ఎంత బుద్ధి లేని తనం అంటే, వాళ్ళు ఒక పని మీద వెళ్ళినప్పుడు సంపూర్ణ సిద్ధపాటు కావాలా వద్దా? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి? అక్కడ ఏం చెప్పాడు? నూనె తీసుకెళ్ళన్నాడు. కొంతమంది ఏం చేశారు? నిర్లక్ష్యం. అదే చెప్తున్నా, రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకోండి. ఈ నిర్లక్ష్యం చేశారు. ఏ నిర్లక్ష్యం అంటే సరైన సిద్ధపాటు లేదు. సిద్ధపాటు ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళేవాడు. సిద్ధపాటు లేదు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మీరెవరు? అదేంటండి, పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలియకుండా వెళ్తారా? మరి మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఈనాడు అదే దేవుడు రేపు దినాన్ని రెండవ రాకడ జరిగేది అదే. నేను సంవత్సరం అంతా ఆదివారం కూడా మానకుండా ప్రార్థనకు వచ్చిన ప్రభువా, ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నేనేమైపోవాలి అన్నావు అనుకోండి, నువ్వు వచ్చిన కానీ ఉపయోగం ఏముంది? నీ జీవితం బాగలేదుగా అని అన్నాడు. అదే రేపు దేవుడు అంటాడా? చెప్పాలి. నీకు సిద్ధపాటు ఏది? నువ్వు శరీర సంబంధమైన మనిషివి, నువ్వు ఆత్మానుసారంగా లేవు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తే ఉపయోగం ఏముంది? ఎన్ని వారాలు వస్తే ఉపయోగం ఏముంది? ఎంత భక్తి చేస్తే ఉపయోగం ఏముంది? నీ జీవితం ఎలా లేదు? ఆత్మానుసారంగా లేదు. నువ్వెవరో నాకు అంటాడా? అన్నాడు రేపు. మరి చేసిందంతా, మరి పడిన ప్రయాసం అంతా వ్యర్థమా కాదా? అందుకే అన్నాడు ఏమని అంటే, ప్రభువాను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. కాబట్టి అందరూ ప్రార్థన చేస్తారు ప్రభు అని, కానీ ఎవరు ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిద్దంటే ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించేవారు వెళ్తారు. మరి ఆ దినమున మేము దయ్యాలు వెళ్ళగొట్టాం ప్రభువా, అద్భుతాలు చేశాం ప్రభువా, నీ పేరు అన్ని చేసాం, ఈ చేసాం, దాన ధర్మాలు చేసాం, అన్ని ఇచ్చాం, ఇన్ని ఇచ్చాం, మరి అన్ని ఏమైపోయారంటే మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా. నేనేం చదవట్లేదు, బైబిల్లో ఉన్నాయి, చదివినిపించమంటారా? టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా, ఎందుకంటే కొద్దిగా లేటుగా మొదలైంది అలా ప్రసంగం. కాబట్టి అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. ప్రార్థన చేసేవారిని అంటున్నాడా, చేయని వారిని అంటున్నాడా? అసలు దేవుని సన్నిధికి రాని వారిని అంటున్నారా? ఇదిగో నూనె రాసుకుంటే మీ రోగాలన్నీ పోతాయి అంటే నూనె మీద ఉన్న నమ్మకం వాక్యం మీద లేదా? దేన్ని నమ్ముతున్నారు? నూనె మీద ఉన్నటువంటి నమ్మకం ఎవరి మీద లేదు? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట మీద లేదే. అందుకే అన్నబడారు, మీరు అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగి. ఎంతమంది అండి ఆడద్భుతాలు జరుగుతున్నాయి, ఏడద్భుతాలు జరుగుతున్నాయని సొంత ఊళ్ళో దేవాలయాలు ఉంచుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఆటోలు గడిచుకొని. అక్కడికి వెళ్ళి ఏం సంపాదిద్దామని వెళ్తున్నారు? ఆరోగ్యం సంపాదిద్దామని, ఆత్మీయతను కాదు. ఏం సంపాదిద్దామని? ఆరోగ్యాన్ని సంపాదిస్తారు. మళ్ళా రాదా అనారోగ్యం? వచ్చిందా రాదా? ఖచ్చితంగా వచ్చింది. అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్ళాలి అంటే హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సరైన మందు ఇస్తాడు. అంతేగాని ఎవరో ఏదో నూనె ఇస్తున్నారు ప్రార్థన చేసి అంటే ఏం ఉపయోగం
ఉంటుందా? చెప్పాలి మీరు. ప్రార్థన వల్ల ఉపయోగం ఉంది, నేను కాదనట్లేదు. నూనె వల్ల ఉపయోగం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రార్థన కంటే దేన్ని నమ్ముతున్నాం మనం? నూనె నమ్ముతున్నాం. కాబట్టి ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేశాం చాలామంది. దేవుని మీద నమ్మండి అంటే, దేవుని నమ్మండి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి అంటే మాయమాటలు చెప్పేవాళ్ళు నమ్ముతున్నారు ఈనాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల. కాబట్టి మన యొక్క విశ్వాసం, మన యొక్క ఆత్మీయతను పెంచుకోవాలంటే ఎక్కడికో వెళ్ళడం అసలు గ్రంథాన్ని చదివితే చాలు. అర్థం, దేవుని యొక్క వాక్యాన్ని చదివి మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. ఈనాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లక్షలు వేలు మంది ఎక్కడైతే ఉంటారో అక్కడికే పరిగెడుతున్నారు. కానీ అక్కడ ఏమి లేదు అంటే, అక్కడ జనం ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ఏముండదు అంటే వాక్యం ఉండదు. అన్నీ కథలు, మాయమాటలు. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైనా సరే మీరు వినేటప్పుడు ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనడి అన్నాడు. అంటే వినేదాన్ని బట్టే ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. అది ఆ వినేది కూడా ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గురించి వినాలి. ఇప్పుడు నా జీవితం చెప్తే మీకేం ఉపయోగం? క్రీస్తు జీవితాన్ని చెప్తే ఉపయోగం, అవునే కదా? ఇప్పుడు నా జీవితాన్ని గురించి నేను చెప్పాను అనుకోండి, దాంట్లో కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. నేను అప్పుడు అలా చేశా, ఇప్పుడు ఇలా చేశా, ఇప్పుడు నేను మారా అని చెప్పేసి నా జీవితాన్ని గురించి చెప్తే ఉపయోగం ఏముంది? సాక్ష్యం అనేది ఎవరు చెప్పాలి? నన్ను గురించి నేను సాక్ష్యం చెప్తే చెల్లితే చల్లదా? మాట్లాడలేదు. ఎందుకు చల్లదు అమ్మా? ఎందుకు చల్లదు? సాక్ష్యం అంటే అసలు అర్థం ఏంటి? సాక్ష్యం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో చెప్పింది పాట ఉంది కదా, సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులు. నువ్వు ఏమైతే కన్నావో, ఏమైతే విన్నావో వాటి గురించి చెప్పేదే సాక్ష్యం. ఇప్పుడు కోర్టులో సాక్ష్యాలు అడుగుతారు కదా, ఏదైనా గొడవకి ఎవరైనా సాక్షులు పిలిచారనుకోండి, నువ్వేం చూసావు, ఏం విన్నావు చెప్పు అంటారు, అంతేనా? అంతేగాని దోషిని బట్టి నువ్వేం చేసావని చెప్తే నేను అలా చేయలేదు, ఇలా చేసినంటే అక్కడ చెల్లుద్దా? ఎవరికి చెల్లుద్ది? నీవు చెప్పేది కానీ నీ బంధువులు చెప్పేది కానీ చెల్లదు. నీ గురించి వేరే వాళ్ళు చెప్పాలి. అది ఒకళ్ళు కాదు, మళ్ళీ 2 3 చెప్పేశారు. ఇక్కడే చెల్లనప్పుడు ఇక్కడ ఎట్లా చెల్లుద్ది? అర్థమవుతుంది మీకు? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణను ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ అనేది ఎంతో గొప్పది. అది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు. అది ఎక్కడి నుంచి రావాలి? హృదయమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి హృదయంలో నుండి దేవుని మీద ఉండేటువంటి నమ్మకం అన్నమాట. కాబట్టి ఆ నమ్మకాన్ని, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఇప్పుడు రక్తస్రావం గల స్త్రీ ఉంది. ఆమె ఏం చేసింది? ఆనాడు ఆయన చెంగును ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానేటువంటి విశ్వాసంతో ఆమె ఏం చేసింది? ఆయనకి చెప్పకుండా ఏం చేసింది? ముట్టుకుంది. కానీ ఆయనకి తెలుసా తెలియదా? ఆయనకి తెలిసింది. కాబట్టి ఆయన ఒకటే అన్నాడు యేసుక్రీస్తు వారు, ఏమని అంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కాబట్టి నీ విశ్వాసం మీదే నువ్వేం చేయాలి? కట్టబడాలి. ఆ విశ్వాసం ఏదై ఉండాలంటే దేవుని గ్రంథంలో చెప్పబడిన విశ్వాసమే ఉండాలి. ఆ విశ్వాసము ఎన్ని ఉన్నాయి అంటే ఒక్కటే ఉంది. విశ్వాసము ఒక్కటే, విశ్వాసాలు లేవు. విశ్వాసము ఒక్కటే. కాబట్టి ఈనాడు లోకంలో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయంటే, మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదండి, వాళ్ళ విశ్వాసం మాదండి, ఇన్ని లేవు. పరిశుద్ధ గ్రంథంలో ఏది ఉంది? ఒకే ఒక విశ్వాసం. అర్థమవుతుందా? ఆ విశ్వాసములో ఏం చేయాలంటే మనం కొనసాగాలి. రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము? క్వశ్చన్ మార్క్ అన్నమాట. ప్రియమైనటువంటి సహోదరి, నువ్వేం చేయబడ్డావంటే రక్షణ పొంది ఉన్నావు, బాప్తిస్వం పొంది ఉన్నావు, సంఘంలో చేర్చబడి ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. నిర్లక్ష్యం అంటే అశ్రద్ధ. అది రక్షణ విషయంలో మంచి చేయాలి, ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళాలి, నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి ఎవరైతే రక్షణని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు. ఆనాడు గలతీ సంఘాన్ని చెప్పాడు, మీరు ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారంగా ముగిస్తే అలా ముగించకూడదు కదా అని చెప్పాడు. అందుకని 2 ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒకటి సొలొమోను గురించి చెప్పా, రెండవది సౌలు గారి గురించి చెప్పా. మనం ఎలాగున్నామో ఒకసారి మనం ఏం చేయాలి? పరిశీలన
చేసుకొని ఎలా ఆరంభించాలి? ఆత్మానుసారముగా ఆరంభించాలి. ఆత్మానుసారముగానే మన జీవితాన్ని ముగించాలా వద్దా? ముగించాలి. కానీ చాలామంది ఆత్మానుసారంగా మొదలు పెడతారు, మధ్యలో ఏం చేస్తారంటే చాలా తప్పిపోయే వాళ్ళు ఉంటారు. ఒకవేళ అలా తప్పిపోయినా మరలా ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధికి ఆత్మానుసారంగా రావడానికి ప్రయత్నం చేసి మన జీవితాన్ని ఆత్మానుసారముగా పౌలు గారి వలె నా మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముంటించి తిని, విశ్వాసమును ఏం చేశాడట? కాపాడుకున్నాడు అన్నాడు. విశ్వాసమును ఏం చేశాడు? కాపాడుకున్నాడు. మరి నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలగా? కాపాడుకోవాలొద్దా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాబట్టి అలా కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగకపోవడానికి గల కారణాలు, ఒకటి ఏంటంటే నేనే అనే భావం ఉండకూడదు. రెండవది రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు. పోయిన వారం కొన్ని నేర్చుకున్నాం, ఈ వారం కొన్ని నేర్చుకున్నాం, వీలైతే వచ్చే వారం కూడా ఇదే సబ్జెక్ట్ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మనకు సమయం అయింది, మరి ఇంకా చాలా పనులు ఉన్నాయి. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో మరి ఫలించి అభివృద్ధి పొంది మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నా. మీ అందరికీ వందనాలు. సరే, చాలా సంతోషం అండి. దైవజనులు మహేష్ గారు పార్ట్ 2 క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగకపోవడానికి గల కారణాలు, దానిలో 2 చెప్పారు. ఏంటని? మేము అనుకోకుండా నేను అని ఉంటాము, అదేవిధంగా రక్షణని నిర్లక్ష్యము చేయటము. ఈ 2 విషయాలు చెప్పారు. చాలా సంతోషం. మేము ఈరోజైతే ఎక్కువ మంది బస్సులు కనిపిస్తారేమో అనుకున్నాము. కాటపల్లి పోయిన వాళ్ళు కూడా మానేసి వస్తారన్నారు, కానీ పనికి వెళ్ళారు. ఈరోజు ప్రాముఖ్యమైన రోజు. మనమందరము ఎంతో కష్టార్జనతో నిర్మించుకున్న ఈ మందిరం యొక్క 3వ యానివర్సరీ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో కూడా సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఈ మందిరానికి ఎంతో ప్రతి పైసా కూడబెట్టుకొని ఇంత అద్భుతముగా దగ్గర 40 లక్షలు, సుమారు 35 లక్షల నుంచి 40 లక్షలు సుమారు ఈ మందిరాన్ని చింతలపాడు క్రీస్తు సంఘంలో ఉన్న కుటుంబాలందరూ కలిసి నిర్మించుకుంటే, ఇక్కడ కనిపించేది ఎవరంటే ఎప్పుడు వచ్చే వాళ్ళే పిల్లలు. ఈరోజు కూడా రాలేకపోయారు. కాబట్టి ఇంకా సహోదరు చెప్పినట్టు ఇంకా మనము ఆత్మానుసారముగా ఏ విధముగా ముందుకు వెళ్తాము. కానీ చాలా మంది ఏ విధంగా ముందుకెళ్తున్నారు? శరీరానుసారంగానే ముందుకెళ్తున్నారు. చివరికి వారు ఏం జరుగుతుంది? శరీరానుసారముగానే వారి జీవితము ముగించి పోతుంది. ఇది స్పష్టం. చాలా జాగ్రత్తగా మనము విశ్వాసాన్ని ఏ విధంగా మొదలుపెట్టి ఏ విధంగా ముగించాలో అనేది సహోదరులు గత పరిస్థితులు చెప్పారు, ఇప్పుడు కూడా సహోదరులు చెప్పారు. కానీ ఇంకెవరు కూడా అటువంటి ఆలోచనలు లేకుండా లోకంలోనే జీవిస్తున్నారు. కానీ శరీరసారముగా జీవిస్తూ శరీరసారముగా ముగిస్తూ ఉంటే తప్పనిసరిగా వారికి మరలా 2వ జీవితమైన ఈ శరీరం నుంచి ఆత్మ వేరుపరిచిన తర్వాత 2వ జీవితమైన ఆత్మకు చాలా ఇబ్బంది, చాలా వేదన, చాలా దుఃఖము, చాలా బాధ. ఈ యొక్క శరీర సంబంధం నుండి ఆత్మ శరీరం నుండి ఏదో చిన్న దెబ్బ తగ్గితే, చిన్న ముళ్ళు పుచ్చుకుంటే, లేదంటే ఏదైనా గీరుకుపోతే ఎంత విలవిలలాడిపోతామో, దానిని నయం చేసుకోవడానికి ఎంత ప్రయాసపడతామో. కానీ శరీరం నుంచి ఆత్మ వేరుపరిచిన తర్వాత శరీర సాధనగా ముగించిన బిడ్డలు ఆ నరకములో
జీవితకాలము తప్పనిసరిగా ఆ బాధ అనిపించాలి. ఆ బాధ జీవితకాలము శాశ్వతముగా ఆ బాధ అనిపించాలి. అప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. మరలా ఆత్మానుసారముగా నేను జీవిస్తానంటే నీ వల్ల కాదు కూడా. దేవుడు సమయం కూడా ఇవ్వడు, మరలా నువ్వుకి చేయటానికి ఆస్కారమే ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము మన విశ్వాసాన్ని ఏ విధంగా ఉందామో, నేను అనే వెళుతూ ఉన్నాము కానీ మేము అనే రావట్లేదు. ఇంకా నేనే అని అనుకుని మనం వెళ్తున్నాము. కానీ మనమందరము మేము సంఘములో ఉన్న దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్నాం. మనమందరం ఒక్క శరీరము మేము అని ఎవరు కూడా ఆలోచన లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు. కాబట్టి నేను అనుకునే వాళ్ళు చాలా స్పష్టంగా మేము అనుకుని సంఘ శరీరంలో ఉన్న దేవుని కుమార్తెలు పిలువబడుతున్న బిడ్డలందరూ చాలా స్పష్టంగా ఆలోచించాలి. అదేవిధంగా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా రక్షణ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడిన కూడా బిడ్డలు క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని నిర్లక్ష్యం చేస్తూ, క్రీస్తు యొక్క మరణాన్ని అవహేళన చేస్తూ అన్ని జనులకి మనల్ని ఏలెత్తి చూపేటట్టుగా వారికి అవకాశం ఇస్తున్నారు. అటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు. మనము అటువంటి ఆలోచన విధానము సంఘంలో ఉన్న బిడ్డలందరికీ, పురుషులకి, వనస్త్రాలు ఉన్న బిడ్డలందరూ కూడా ఉండాలనేది మేము ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సమయం మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆత్మానుసారముగా మనం జీవిస్తున్నాం. కాబట్టి చివరికి మనం ఆత్మానుసారముగా ముగించాలి. అందుకోసమే ఎఫ్సీ రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. దినములు చెడ్డలు కనుక సమయము పోనిక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానములు కాకుండా జ్ఞానము గల ఆలోచించాలి. ఆత్మానుసారముగా ఆలోచన బిడ్డలు దినములు అంటే మనము చేసే పని పాటలు. దినములు అంటే సోమ మంగళ బుధ గురువారం కాదు. దినములు అంటే మన ఆలోచన విధానము, మనం చేసే పని పాటలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన విధానము అవన్నీ చెడ్డవి. దినములు చెడ్డవి కనుక సమయము పోనిక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానములు కాకుండా జ్ఞానముగా ఆలోచిస్తూ మనము జీవించాలనే ఆత్మానుసారముగా ఆ ఎఫ్సీ సంఘంలో ఉన్న బిడ్డలకు అపొస్తలుడు పౌలు గారు చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ వాక్యం రాశారు. అదేవిధముగా దుర్వ్యాపారములకి దూరముగా ఉండండి, మద్యానికి దూరముగా ఉండండి. చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆత్మానుసారంగా జీవించే బిడ్డలకు ఏ విధముగా ఉండాలనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అపొస్తలుడు పౌలు గారు సంఘానికి రాస్తూ అక్కడ చాలా స్పష్టంగా మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒకసారి ఆ మాటలు చదువుకొని ముగించుకొని ప్రభు యొక్క శిల్వ రక్తం కోసం మనం వెళ్తాం. ఎందుకంటే ఆత్మానుసారముగా ఆలోచన కలిగి జీవించాలని బిడ్డలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అదేవిధముగా శరీరానుసారముగా జీవిస్తూ శరీరానుసారముగా ముగిస్తాము అనే బిడ్డలు ఒకసారి చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు నిజంగా స్థిరపరచుకోవాలని నేను ప్రభుత్వం మనం చేస్తాను. అపొస్తలుడు పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానులు కాక జ్ఞానము నడుచుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకునండి. మరియు మద్యముతో మత్తులై ఉండుకుని దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణై ఉండండి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును బట్టి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. క్రీస్తునందును భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి అని చాలా స్పష్టంగా ఆత్మానుసారముగా జీవించే బిడ్డలు, ఆత్మానుసారముగా ముగించే బిడ్డలు, తన జీవితాన్ని ముగించే బిడ్డలు చాలా స్పష్టంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శరీర సంబంధంగా ఆలోచించే బిడ్డలు, శరీర సంబంధం ముగించే బిడ్డలు సమయానికి విలువ లేకుండానే జీవిస్తారు. పరిశుద్ధమ ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకోరు. ఎప్పుడు పని అని ఉంటుంటారు. ఎంత చేసినా అది మట్టికే పోతుంది తప్ప, కడుపుకే పోతుంది తప్ప, బహిర్భూమికే పోతుంది తప్ప దానివల్ల మనకి వచ్చే లాభమేమీ లేదు.
కానీ ఆత్మానుసారముగా మనం జీవిస్తూ ఉంటే, పరిశుద్ధం యొక్క ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకుంటే, కుమార్ యొక్క శరీర రక్తము తీసుకుంటే, ఆ యొక్క కుమార్ యొక్క శరీరం యొక్క ఆ యొక్క భోజనము, ఆ యొక్క రక్తము, ఆ యొక్క శరీరము ప్రతి నిత్యము పరిశుద్ధము మీరు ప్రార్థన చేసుకొని తీసుకుంటూ ఉంటే, చివరికి ఇది మీకు బలాన్ని, శక్తిని మీ ఆత్మకించి ఆత్మ శాశ్వతముగా పరలోకంలో జీవించేటట్టుగా చేస్తుంది అనేది సత్యం. కాబట్టి కుమార్ యొక్క శరీర రక్తం తీసుకుని ఆత్మ సంబంధమైన ఆహారం కోసము మనము సమయాన్ని సద్వినియోగం చేయాలి. దానికోసం మనము ఆలోచన కలిగి జీవించాలి. దానికోసం మనము చాలా జాగ్రత్తగా మనము నడుచుకునేటట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందు నిమిత్తమే మనం అవేకము కాకుండా వివేకము కలిగి జాగ్రత్తగా చూసుకోవాలి. మద్యానికి మత్తులో నుండి ఆత్మానుసారముగా జీవించుకోవడానికి మరి ఒక కారణము మద్యమే. చాలా స్పష్టముగా అపసంభవులు సంఘానికి హెచ్చరిస్తున్నారు. ఆత్మ సంబంధముగా ఎదగపోవడానికి, ఆత్మ సంబంధంగా ముగించడానికి చివరిగా ముగించుకోవడానికి మద్యము అనే దుర్వ్యాపారము, ఈ లోక సంబంధమైన చెడు అలవాట్లు అది మానలేకపోతున్నారు. అది మానేస్తే తప్పనిసరిగా మీరు అందరూ శరీర సంబంధం నుంచి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మొదలు పెట్టడానికి మీకు అవకాశం ఉంటుంది అనేది మీరు గ్రహించాలని నేను ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మద్యానికి మత్తులో ఉండండి. దానివల్ల వచ్చే లాభము కూడా ఏమీ లేదు. మీకు బలం ఉన్నప్పుడు అది మీకు శక్తినిస్తుంది, బలం లేనప్పుడు అది మీకు ఆ శరీరాన్ని నశింపజేస్తుంది అనేది మీరు అందరూ గ్రహించాలి. యుక్త వయసులో తాగితే ఏమో కాదు, కానీ కొంచెం వయసు అయిపోయిన తర్వాత తాగితే ఆ తాగుడు వల్లే నీ శరీరంలో ఆర్గాన్స్ అన్ని పాడైపోతాయి. చివరికి నీకు పాడైపోయినట్టు కూడా తెలియదు. అకస్మాత్తుగా నువ్వు శరీరం నుంచి ఆత్మ వేరుపరచాలి. అటువంటి దుర్వ్యాపారానికి, మద్యానికి చాలా దూరంగా ఉండవని పౌలు గారు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అదే విషయాన్ని శరీర సంబంధంగా ఆలోచన కలిగి శరీరంలో మోహం బిడ్డలు ఇటువంటి విషయాన్ని మద్యానికి దూరంగా ఉండాలనేది ఈ యొక్క 3వ యానివర్సరీ సంబంధముగా మైకు అనే యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో, సంఘములో ఉన్న పురుషులు కానీ పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో ఒకసారి జ్ఞానముగా ఆలోచించి చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధ జీవితం ఎందుకు చేస్తూ ఎందుకు మొదగించాలో అనేది చాలా స్పష్టముగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం, గమనించాలని నేను ప్రభు పేరట ప్రాధాన్యపడుతున్నాను. అదేవిధంగా ఆత్మకు పూర్ణులుగా ఉండాలి. ఆత్మ సంబంధ జీవితానికి సంపూర్ణముగా చేస్తూ ఉండాలి. హృదయములతో ఒకడున్నాడు, పాటలు పాడుతూ ఉండాలి. మనం ఏది చేసినా సమస్తము యేసుక్రీస్తు పేరట తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని భయము, భక్తి కలిగి మనము దేవునికి లోబడుతూ ఉండాలనేదే మనం స్పష్టముగా మనం గుర్తుపెట్టుకోవాలని ఈ యొక్క పరిశుద్ధులను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండండి. ఆత్మానుసారంగా మనం మొదలు పెడతాం, చివరికి ఆత్మానుసారంగా ముగించడానికి మనం ప్రయత్నించేద్దాం. ఆ యొక్క జీవ కిరీటం అనేది, ఆ పరలోకము మనం పొందడానికి మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగేట్టుగా ఆలోచన కలిగి తప్పనిసరిగా పరిశుద్ధ మందిరం కుటుంబంతో సహా బిడ్డలతో సహా దేవుని మందిరం వస్తూ నిజమైన శాశ్వతమైన ఆత్మను జీవించేటట్టే మన ఈ యొక్క ప్రభు యొక్క శరీర రక్తము భోజనం అనేది తీసుకుంటూ ఆత్మానుసారముగా జీవించడానికి చివరికి యేసుక్రీస్తు ధైర్యం కలిగిన శక్తి సంఘములో కుటుంబాల విశ్వాసాలందరికీ కలగాలని, ఆ విధంగా మనం అందరం ప్రార్థన చేయాలని, మేము కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాం. మనం చేస్తూ ఈ విషయాన్ని హృదయంలో స్థిరపరచుకోవాలని అందరికీ ధన్యవాదాలు. నన్ను నేర్చుకుంటే కొద్ది మాటలు హృదయంలో స్థిరపరచుకోవాలని ప్రభుత్వం మనం చేస్తూ ఆరాధన క్రమంలో ప్రభు యొక్క శరీరం కోసం మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో సభ్యుడు రాజేష్ నుంచి ఈ కార్యక్రమం నడపవలసిందిగా ప్రభుత్వ మనం చేస్తూ ఉన్నాం. Gracias.